హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిట్కా చెప్తున్నాను. తెలిసినోళ్ళు పర్వాలేదు, తెలియనోళ్ళ కోసం ఈ వీడియో. ఇంట్లో చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటే ఆటికి ఫ్రాకులు ఉంటాయి కదండి వాళ్ళవి. అవి షెల్ఫ్‌లో మడతెట్టి మనం పెట్టినా సరే అవి పడిపోగానే అవి మడత ఈడిపోతుంటాయి. ఎలా పెట్టిన వాళ్ళు ఉండవు కదా! ఇవి అందరింట్లో ఉన్న ప్రాబ్లమ్సే. అందుకనేసి నేను అలాగ ఉండాలంటే ఎలా పెట్టినవి అలా ఉండాలంటే ఏం చేయాలో నేను చూపిస్తున్నాను. చెప్పే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, డ్రెస్ ఎలా మడత పెట్టాలో చూపించాను కదా, అలా మడత పెట్టి ఇగోండి ఇలాగా డ్రెస్ అనేది మడత ఇలా చిన్న మడత వచ్చినట్లు డ్రెస్ మడత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా అలాగే ఎన్ని డ్రెస్సులు ఉంటే అన్ని డ్రెస్సులు అలా మడత పెడితే మనం ఎలా పెట్టామనేది అలాగే ఉంటుంది. ఒకవేళ పొరపాటున కింద పడిన మడత అనేది మనకి తొందరగా వేడదు. మనం ఎలా పెట్టాం అలాగే ఉంటుంది. ఇలా పెట్టేసినా బాగానే ఉంటాయి డ్రెస్సులు, బేగేడువు. లేదు అంటే కవర్లు ఉంటాయి కదండి, జిప్ కవర్లు మార్కెట్లో దొరుకుతాయి కదా, అలాంటి కవర్లు అయినా పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి. నేనైతే నా దగ్గర ఉన్న డ్రెస్సులన్నీ అలాంటి కవర్లోనే పెట్టేస్తున్నాను. కవర్లు తీసుకొచ్చి జిప్పును కవర్లో పెడుతున్నాను నేను. నా డ్రెస్సులు అయితే ఇప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. అలాగే చీరలు కూడా, జాకెట్ చీరల వీడియో కూడా తర్వాత చేసి పెడతాను. అవి కూడా ఎలా మడత పెట్టాలన్నది. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.